వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత పాలనలో రాష్ట్రానికి 9.74 లక్షల కోట్ల అప్పులు మిగిలాయని అన్నారు. 94 కేంద్ర పథకాల నుంచి సుమారు 10,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. చెల్లించిన బిల్లులను 1.30 లక్షల కోట్లు ప్రభుత్వంపైనే రుద్దారని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేవి ఒకదానికొకటి ముడిపడిన చక్రం లాంటివని చంద్రబాబు అభివృద్ధి లేకుండా సంపద రాదని, సంపద లేకుండా సంక్షేమం సాధ్యం కాదని తెలిపారు. నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లైబిలిటీ పనులు అయిపోయినాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా మనం చూసినప్పుడు ఈ రోజు దగ్గర కొన్ని మార్పులు కూడా పోయిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్స్ అదనంగా వచ్చాయి. 2 కొత్త జిల్లాలు ఫామ్ చేశాం. 28 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ మొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇది. దానికి మిమ్మల్ని అందరినీ కొత్త కలెక్టర్స్ కూడా కొంతమంది కలెక్టర్స్ కూడా మారారు. అందరికి కూడా ఈ కాన్ఫరెన్స్ కు వెల్కమ్. మేము ఎన్నికల్లో వీఆర్ ఇన్ డెమోక్రసీ. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన నిన్న కూడా ఎలక్షన్లు మీరు చూశారు. ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫార్మ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరి పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫార్మ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు. ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. అదే విధంగా సంక్షేమం, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, ఈ 3 కూడా మాకుండే అనుభవం. అదే మరి ఇప్పుడు వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఒకప్పుడు నేను అనుకున్నా కూడా ఇప్పుడే కేశవ్ గారు అంటున్నారు ఆయనకు ఫైనాన్సెస్ షార్ట్ ఫాల్ ఉంది. పీయూష్ గారు యాజ్ ఫైనాన్స్ సెక్రటరీగా ఆయన డ్యూటీ ఇది కాదని చెప్పాలి, లేకుంటే ఎక్కడికక్కడ ఇది చేయాలి. యాజ్ చీఫ్ మినిస్టర్ నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చెప్పింది నిలబెట్టుకోవాలి. దట్ ఈస్ వేర్ ట్రస్ట్ ఫ్యాక్టర్. ఈ అన్నింటి మధ్య మీరు చూసినప్పుడు నేను క్లియర్ గా మీ అందరికి మళ్ళీ చెప్తున్నా, ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. దట్ ఈస్ వేర్ ఎన్డీఏ సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. ఎక్కడికక్కడ మీరు చూస్తే ఒకటి వెల్ఫేర్ ఇవ్వకపోతే పబ్లిక్ లో ఒక సానుకూలమైన వాతావరణం, ప్రజాస్వామ్యంలో డబ్బులుండే వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయడం కాదు, వెల్త్ క్రియేషన్ సామాన్య ప్రజలకు అందుబాటులో పెట్టాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఈజ్ అబ్లిగేషన్ కాదు, మన బాధ్యత. అందులో కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు చూసినప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు, డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలు. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 minute లో వాళ్ళ అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తా ఉంది.